అమృతం కక్షంలోకి. సో మనము ఈరోజు శిల ప్రభుపాద లీలామృతం చర్చించుకుందామంట. సో ఇప్పటివరకు మనం చూసాము ప్రభుపాద వారు బాంబేలో పండాల్ ప్రోగ్రామ్ ఇంకా రకరకాల ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రభుపాద వారు మళ్ళీ విదేశాల్లోకి ప్రయాణం చేసి ప్రచారం చేయాలని అనుకున్నారు. సో ఈరోజు మనం చూస్తాము ప్రభుపాద వారు ఎక్కడెక్కడ వెళ్తారో, ఏమేమి ప్రయాణం చేసి ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో అనే విషయాలు చర్చించుకుంటాము. సో ఈరోజు మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ప్రభుపాద వారు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ అమెరికాలో, లండన్లో ఇంకా వివిధ చోట్ల ఆల్రెడీ ఇప్పుడు ఇస్కాన్ సెంటర్లు స్థాపితమయ్యాయి. సో అక్కడ అన్ని చోట్ల వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా మొదటిగా ప్రభుపాద వారు ఇప్పుడు శిష్యుల్ని ఆస్ట్రేలియా ఇంకా మలేషియా కూడా పంపించారు. అక్కడ కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. సో అక్కడ కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. సో ఫస్ట్ మలేషియాకి వెళ్ళి మలేషియా నుంచి ఆస్ట్రేలియా, సో అలా వెళ్ళి దాని తర్వాత మళ్ళీ తిరిగి కలకత్తాకు వస్తారు. మళ్ళీ కలకత్తా నుంచి మళ్ళీ మాస్కో, అలా ఇంకా కొన్ని చోట్లకు వెళ్తారు. సో ఈరోజు మనము చూస్తాం ఏంటంటే ప్రభుపాద వారు ఇక్కడ నుంచి ఇప్పుడు మలేషియాకి వెళ్తారు. అక్కడ ప్రచార కార్యక్రమం చూసుకొని తర్వాత అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తారు. తర్వాత తిరిగి కలకత్తాకు వచ్చి ఇక్కడ కూడా కలకత్తాలో కూడా ఒక పెద్ద ప్యాండల్ ప్రోగ్రాం చేస్తారు. ఈ మూడు ఘట్టాలు మనం చర్చించుకుందాం ఈరోజు. సో ఇప్పుడు ప్రభుపాద వారు ఇలా ప్రయాణం చేయడం అనేది ఇక్కడ మనకి పోల్చి చెప్తున్నారు. నారద మునితో మనం పోల్చి చేసుకోవచ్చు. నారద ముని కూడా ప్రచారం కోసం అనేసి ఆయన విశ్వవ్యాప్తంగా ముల్లోకాలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ప్రతి చోట వెళ్ళి ఆయన భగవంతుడి యొక్క గుణగానాన్ని, ఆయన గుణరూప మహిమల్ని అందరికీ తెలియజేస్తూ ఉంటారు. సో అలాగే ప్రభుపాద వారు కూడా పరివ్రాజకాచార్య అంటే అలా ప్రచారం చేయడానికి అనేసి మొత్తం విశ్వవ్యాప్తంగా భ్రమణం చేస్తూ ఉంటారు. సో ఎలాగైతే మనం చూస్తాము చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన కూడా ఇదే విధంగా మొత్తం భారతదేశం అంతా ప్రయాణం చేసి ప్రచారం చేశారు. దక్షిణ భారతదేశం కానీ, ఉత్తర భారతదేశం కానీ, ఇంకా జంగల్లో అంటే అడవిలో కూడా వెళ్ళి అక్కడ అడవిలో ఉన్న ప్రాణులు, అక్కడ పులులు, మేకలు, జింకలు, ఇంకా ఏనుగులు అన్నీ కలిసి హరినామంలో నృత్యం చేసేలా ఆయన అక్కడ హరినామ సంకీర్తనం చేశారు. సో ఈ విధంగా ప్రచారం చేయడం, భ్రమణం చేయడం అనేది సన్యాసుల యొక్క కర్తవ్యం. సో ఆ విధంగా కూడా ప్రభుపాద వారు చైతన్య మహాప్రభు అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన మొత్తం విశ్వవ్యాప్తంగా భ్రమణం చేస్తూ ఆయన ప్రచారం చేస్తున్నారు.
అందుకే ఒక న్యూస్ రైటరు భారతదేశంలో ఒకతను ప్రభుపాల్ వారికి ఇలా పేరిచ్చారు, జెట్ ఏజ్ పరివ్రాజకాచార్య, అంటే ఈ కలియుగంలో పరివ్రాజకాచార్య. సో మొదట మలేషియా. సో ప్రభుపాదుల వారికి అక్కడ మలేషియా నుంచి సమాచారం అందింది. అక్కడ ప్రభుపాల్ వారు కొంతమంది బ్రహ్మచారులు వెళ్ళి ఇప్పుడు అక్కడ ప్రచారం స్టార్ట్ చేశారు. అక్కడ ఎంతోమంది భారతీయులు ఉన్నారు మలేషియాలో. సో వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, మంచి విజయం సాధిస్తున్నారు. అందులో ఒక దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రోగ్రాంలో ఒక దక్షిణ భారత్ నుంచి చెందిన ఒక డాక్టర్, ఇంకా ఆయన భార్య, ఆమె లాయరు. సో వాళ్ళిద్దరు కూడా ఎంతో ప్రశంసిస్తూ భక్తులు చేసే పరిచార కార్యక్రమాల్ని మేము కూడా ఒక ఇల్లు, కొంచెం ల్యాండ్ ఇవి దానం చేద్దాం అనుకుంటున్నాం ఇస్కాన్కి అని. సో వెంటనే అది ప్రభుపాల్ వారికి తెలియజేయగానే ప్రభుపాల్ వారు సరే ముందు అక్కడికి వెళ్ళేసి మలేషియాకి వెళ్ళి ఆ విషయం ఏంటో చూసుకొని తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్దామని డిసైడ్ చేసుకొని ప్రభుపాల్ వారు ఇంకా బయలుదేరతారు బాంబే నుంచి. ఆయనతో పాటు ఒక శిష్యుడిని తీసుకెళ్తారు, వేగవాన్. సో బాంబే పండాల్ ప్రోగ్రాంలో రాధాకృష్ణ విగ్రహాల్ని అక్కడ పూజించారు, ఆరాధించారు. సో ఆ విగ్రహాల్ని ఇప్పుడు తనతో పాటే ప్రభుపాల్ వారు తీసుకొని వెళ్తున్నారనమాట. అంటే ఆస్ట్రేలియాలో ఉన్న అక్కడ ఇస్కాన్ సెంటర్లో విగ్రహాల్ని స్థాపిద్దామనే ఉద్దేశంతో. సో ఈ విధంగా కొద్దిసేపట్లోనే మలేషియా చేరుకున్నారు. సో ప్రభుపాల్ వారు అక్కడ వెళ్ళగానే అక్కడ మంచి రిసెప్షన్ అన్నీ అరేంజ్ చేశారు, మంచి మీటింగ్ అంతా జరుగుతుంది. దాని తర్వాత అలా 2 రోజులు సింధీ వ్యాపారి ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పెద్ద ధనికుడు. సో ఆయన ఇంట్లో 2 రోజులు ఉంటారు. సో ప్రభుపాల్ వారు అక్కడ చూస్తారు, చాలా పెద్ద ఇల్లు, చాలా వైభవంగా ఉంది అంతా. కానీ ఎప్పుడైతే తెలుస్తుందో ఈ సింధీ వ్యాపారివేత్త వీళ్ళు ఇక్కడ మాంసాహారం భుజిస్తారు అని ఇంట్లో, ఆ విషయం తెలియగానే ప్రభుపాల్ వారు ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమీ స్వీకరించలేదన్నమాట. ఓన్లీ పాలు పళ్ళు మాత్రమే తీసుకున్నారనమాట. ఒకవేళ తన శిష్యులు స్వయంగా వంట చేసి నైవేద్యం పెట్టి ఇచ్చినా కానీ తీసుకోలేదన్నమాట ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా ముందు శిష్యులు అనుకునేవారు, మనం ఎక్కడ వెళ్ళినా సరే మనం ఎవరింట్లో అయినా మనం వంట చేసుకొని భగవంతుడు నైవేద్యం పెట్టుకొని సపరేట్ ప్రాంతాల్లో చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు ఏంటంటే ఆయన స్టాండర్డ్ ఇంకా హై స్టాండర్డ్ ఫాలో అవుతున్నారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత అక్కడ చూశారు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్లో ఆయన చూపించారు ప్రభుపాద్కి ఒక 50 సెట్లు ఉన్నాయి, రాధాకృష్ణ విగ్రహాలు, లక్ష్మీనారాయణ విగ్రహాలు. అదొక పెద్ద మ్యూజియం డిస్ప్లే లాగా పెట్టారనమాట. ప్రభుపాల్ వారు చూసి అంత పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు, ఆయనకు అంత పెద్దగా అంతేం అనిపించలేదు, ఏదో ఇలా ప్రదర్శన కోసం పెట్టారు. తర్వాత ప్రభుపాల్ వారు కౌలాలంపూర్లో అక్కడ టౌన్ హాల్లో కూడా లక్ష్మీనారాయణ మందిరంలో కూడా ప్రవచనం ఇచ్చారు. అక్కడ కూడా చాలామంది భారతీయులు వచ్చారు. సో ప్రభుపాల్ అక్కడ ప్రవచనం చేస్తూ అసలైన ఐకమత్యం దేశాల మధ్య ఎలా స్థాపితమవుతుందంటే యునైటెడ్ నేషన్స్ వల్ల కాదు, కృష్ణ భావనామృతం వల్ల అవుతుంది. ఈ కృష్ణ భావనామృతం వల్లనే అసలైన ఐకమత్యత అన్ని దేశ ప్రజల మధ్య జరగడానికి సంభవం అని ఉదాహరణగా ప్రభుపాల్ వారు ఇస్కాన్ యొక్క కార్యక్రమాల గురించి చెప్తూ, ఇస్కాన్ యొక్క కార్యాలు ఎలా జరుగుతున్నాయి విశ్వవ్యాప్తంగా, అన్ని రకాల దేశాల నుంచి అన్ని రకాల ప్రజలు ఐకమత్యంగా ఎలా భక్తి చేసుకుంటున్నారు అనే విషయాన్ని అన్ని చూపించారంట. స్లైడ్స్ అన్ని చూపించారు అందరికీ. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు దాని తర్వాత ఆ డాక్టరు ఇంకా ఆయన భార్య ఏదైతే ఆఫర్ ఇచ్చారో, ఇలా ఇస్కాన్కి మేము ఒక ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నాము అని, హైవే దగ్గరలో ఉన్న ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్తారు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అగ్రిమెంట్లో. కండిషన్ ఏంటంటే 2 సంవత్సరాల లోపు వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, స్వయంగా వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారానే ఆ మందిరాన్ని నిర్మిస్తారు. ఒకవేళ 2 సంవత్సరాల్లో ఆ మందిరం నిర్మాణం పూర్తవ్వకపోతే వాళ్ళు తిరిగి వాళ్ళ స్థలాన్ని తీసుకుంటారంట. సో ఇది కండిషన్. ఇంకా ముందు కూడా ఇంకో విషయం కూడా చెప్పారు, అక్కడ ఓన్లీ ఇస్కాన్ వాళ్ళే కాకుండా ఇంకా వేరే బ్రాహ్మణులు కూడా, అక్కడ వేరే పూజారులు ఉంటారు, వాళ్ళు కూడా మందిరాన్ని రన్ చేస్తారు అట్టుగా కూడా ఒకటి హింట్ చేశారు. సో ప్రభుపాల్ వారు అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఏదో ఇప్పుడు మనకైతే ఎవరో దానం చేస్తున్నారు, ఇస్కాన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉందని ప్రభుపాల్ వారు దాన్ని అంగీకరించారు. సో దీని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ సాయంత్రం ఒక గైనకాలజిస్ట్తో ఒక డాక్టర్తో మాట్లాడుతున్నారు అనమాట. సో అప్పుడు బర్త్ కంట్రోల్ విషయం గురించి మాట్లాడుతూ
ప్రభుపాల్ వారు ఆయనకి చెప్పారు, ఇది చాలా పాపకార్యం, ఈ విధంగా గర్భాన్ని నిరోధించడం అనేది చాలా పాపకార్యం. ఎలాగంటే ఉదాహరణ చెప్తారు ప్రభుపాల్ వారు, ఒక రూమ్ నిండా మీరు విషపూరితమైన గాలిని వదిలేశారనుకోండి, గాలిని అంతా విషపూరితం చేశారు, విషయం కలిపేశారు అంటే గాలి పీల్చుకుంటే వ్యక్తి చనిపోతాడు. అప్పుడు ఏం చేయాలి మరి? ఆ వ్యక్తి ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, ఆ రూమ్లో ఇంక ఉండలేడు. సో మీరు అలాగే చేస్తున్నారు. ఈ యొక్క గర్భ నిరోధన పద్ధతి ద్వారా మీరేం చేస్తున్నారంటే గర్భంలో మొత్తం ఇలాంటి విషాన్ని సృష్టిస్తున్నారు. తద్వారా ఆత్మ దానికి కావాల్సిన శరీరాన్ని స్వీకరించలేకపోతుంది. సో అందుకే ఇది ఒక పెద్ద పాపం అని చెప్తారు. అలాగే దాని తర్వాత ప్రభుపాల్ వారు చూస్తారు, ఈ డాక్టర్ కూడా, ఈ హోస్టు ఇంకో ఇంటికి వచ్చారు, ఇప్పుడు ఇంకో దగ్గర ఉంటున్నారు. సో వాళ్ళు కూడా, ఆ డాక్టర్ వాళ్ళు కూడా మాంసాహారం చేస్తారు, మాంసాహారం భుజిస్తారు. సో దాని తర్వాత అప్పటికే డివోటీస్ చెప్పారు వాళ్ళకి మాంసం తినడం వదిలేయండి అని. ప్రభుపాల్ వారు కూడా అన్నారు, కానీ వాళ్ళు ఇంకేమీ మానుకోలేదు. సో ప్రభుపాల్ వారు అయితే ఆ రోజు ఏకాదశి, సో సంపూర్ణంగా ఆయన ఫాస్టింగ్ చేశారనమాట. ఆ రోజు ఉపవాసం ఉన్నారు, ఏమీ ప్రసాదం ఏం తీసుకోలేదు. సో ఈ విధంగా మాంసాహారులు వాళ్ళ ఇంట్లో భుజించననే విషయాన్ని స్పష్టంగా ప్రభుపాల్ వారు వ్యక్తం చేశారు ఆయన యొక్క ప్రవర్తన ద్వారా. ఇంకా దాని తర్వాత ప్రభుపాల్ వారు మలేషియా నుంచి ఇప్పుడు ఆస్ట్రేలియాకి ప్రయాణం చేస్తారనమాట. అక్కడ ఆస్ట్రేలియాలో భక్తులు మాత్రం ప్రభుపాల్ వారు వస్తున్నారనే విషయం ఇంకా సరిగ్గా తెలియక వాళ్ళు రెడీగా లేరనమాట, సిద్ధంగా లేరు. ఎందుకంటే ఏం జరిగిందంటే మొదట ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆస్ట్రేలియా, సిడ్నీ, ఇది మే 9, 1971. సో అప్పటికి అక్కడ లెటర్ వచ్చింది, ఫస్ట్ టెలిగ్రాము. ఆ టెలిగ్రామ్లో ఏమొచ్చిందంటే ప్రభుపాల్ వారు వస్తున్నారు అని. దాని తర్వాత రెండో టెలిగ్రామ్ వచ్చింది, ప్రభుపాల్ వారు రావట్లేదు అని. మూడో టెలిగ్రామ్ వచ్చిన తర్వాత బలిమర్దన ప్రభు, ఆయన ఆస్ట్రేలియా జీబీసీ సెక్రటరీ, ఆయన వస్తున్నాడు అని. తర్వాత మళ్ళీ నాలుగో టెలిగ్రామ్ వచ్చింది, వస్తున్నాడు, ఎవరు వస్తున్నారు అనేది రాయలేదు, వస్తున్నాడు అనేసి డేటు, ఫ్లైట్ నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుపాల్ వారు రావట్లేదు, బలిమర్దన్ ప్రభు వస్తున్నారని చెప్పారు కదా ముందు లెటర్లో, అందుకనే ఇప్పుడు బలిమర్దన్ ప్రభు వస్తున్నట్టున్నారు అనేసి అనుకొని డివోటీస్ ఒక చిన్న పూలమాల తీసుకొని 2-3 డివోటీస్ అక్కడికి వెళ్ళారనమాట. సో అక్కడ ప్లేన్ దగ్గరికి, అంటే ఎయిర్ప్లేన్ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు బలిమర్దన్ ప్రభు వస్తారేమో అని. సడన్గా చూశారు ప్రభుపాల్ వారు బయటకు వచ్చారు, డోర్ తెరుచుకొని బయటికి ప్రభుపాల్ వారు వచ్చారు. చేతికర్ర, ఇంకో చేతిలో చిన్న బ్యాగ్, అది వైట్ కలర్ది, కేసు పెట్టుకొని ప్రభుపాల్ వారు బయటకు వస్తున్నారు అనమాట. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, అరే ప్రభుపాల్ వారు వచ్చారు, మేము బలిమర్దన్ ప్రభు వస్తారనుకున్నామని. సో దాని తర్వాత అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారనమాట, బలిమర్దన్ ప్రభు వస్తానికి ఇంటర్వ్యూ చేద్దామని. సో ప్రభుపాల్ వారు రావడం చూసేసి వాళ్ళు వెంటనే ముందుకెళ్ళి ఒక రిపోర్టరు ప్రభుపాల్ వారిని అడిగారనమాట, సో మీరు ఆస్ట్రేలియాకి ఎందుకు వచ్చారు అని. ప్రభుపాల్ వారు అంటారు, నేను ప్రతి చోట ప్రయాణిస్తూ ఉంటాను. ఎలాగైతే ఒక సేల్స్మెన్ ఎక్కడ వెళ్తాడు అంటే ప్రతి దగ్గర ఎక్కడ కస్టమర్ ఉంటే అక్కడ వెళ్తాడు సేల్స్మెన్. సో అలాగే నేను కస్టమర్ని వెతుక్కుంటూ వెళ్తాను. ఎక్కడ ఎవరైనా ఆసక్తి ఉంటే, ఎవరైనా తెలివైన వ్యక్తి ఉంటే, నేను ఇచ్చే సందేశాన్ని స్వీకరించి గ్రహించగలిగితే అటువంటి వ్యక్తి ఎక్కడుంటే అక్కడ నేను ప్రయాణిస్తాను. నాకు ఈ ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నిటితో నాకు భేదాలు లేవు. మీరు మీ గవర్నమెంట్లు ఇలా సృష్టించుకున్నారు, ఇది ఆస్ట్రేలియా, గీతలు గీసుకున్నారు, ఇది దేశం, ఇది నా దేశం అని. నాకంతా కృష్ణుడి భూమియే. ఈ కృష్ణుడి భూమి మీద నేను ఎక్కడైనా ప్రయాణిస్తాను. ఎక్కడ ప్రయాణించినా నేను ఇదే, నాకు ఎటువంటి ఇవన్నీ ఈ గవర్నమెంటు ఆ దేశం అని నాకేం లేదు, అంతా కృష్ణుడి భూమి అని ప్రభుపాల్ వారు చెప్తారు. సో వెంటనే భక్తులు అక్కడ చూసిన వాళ్ళు, అరే ప్రభుపాల్ వారు వచ్చారని వెంటనే ఫోన్ చేసి చెప్తారనమాట సెంటర్లో, ప్రభుపాల్ వారు వస్తున్నారు అనేసి. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఆయన్ని తీసుకొని ప్రభుపాల్ వారు అక్కడ సిడ్నీలో ఉన్న సెంటర్కి తీసుకెళ్తారు. ఇప్పుడు సిడ్నీలో ఉన్న సెంటర్ కూడా చాలా పెద్ద మందిరం ఏం కాదు. ఎలాగైతే అమెరికాలో ఫస్ట్లో స్టార్ట్ చేశారు ప్రభుపాల్ వారు స్టోర్ ఫ్రంట్ టెంపుల్ 26 సెకండ్ అవెన్యూ న్యూయార్క్లో, అలాగే ఒక చిన్న రూమ్ అనమాట అంతే. అక్కడ బిజీ ఏరియాలో రోడ్ మీద ఒక చిన్న రూము, బయట గ్లాస్ డోర్ ఉంటుంది, దానిపైన రాధాకృష్ణ పెయింటింగ్ ఉంది. సో ప్రభుపాల్ అక్కడ చేరుకొని చూసి లోపలికి ప్రవేశించారు. సో అది కూడా అంత పెద్ద మందిరం కాదు, చిన్న సెంటరే. లోపలి చూశారు ప్రభుపాల్ వారు. అక్కడ చిన్న ఆల్టర్ ఉంది, దాంట్లో 3 ఇంచుల జగన్నాథ్, బలదేవ్, సుభద్ర విగ్రహాలు ఉన్నాయి, ఇంకొక వ్యాసాసనం ఉంది. ఇంకా దాని తర్వాత అక్కడంతా పాత ఇది ఉందన్నమాట, కింద ఫ్లోర్ కూడా కవర్ చేయడానికి కూర్చోవడానికి పాత రగ్గు ఉంది. ఇంకా
అక్కడ అంత పెద్దగా అక్కడ ఫర్నిచర్ కానీ సామాను కానీ పెద్దగా ఏం లేదు. ఇంకా కింద డౌన్ స్టేర్లో కిచెన్ ఉంది. అక్కడ ఒక వ్యక్తి డివోటి ప్రభుపాల్ వారి కోసం వంట చేస్తూ చోచి పెడుతున్నారు, వంట చేస్తున్నారు అంతే. సో ప్రభుపాల్ వారు చూసుకుంటూ అంత గమనిస్తూ అటువైపు ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తారు. అక్కడ అంతా చెత్త డబ్బాలు ఇంకా చాలా చెత్త అవన్నీ ఉన్నాయన్నమాట. అది చూసి ప్రభుపాల్ వారికి ఏంటిదంతా అని అంటారు. సో ఒక డివోటీ ఏదో చెప్పిపోతారు, ప్రభుపాల్ వారికి అంత అసంతృప్తికరంగా ఉంటుంది ఆయన చెప్పేది. తర్వాత వెంటనే ఒక భక్తుడు గ్లాసులో వేడివేడి పాలు తీసుకొస్తారు. ప్రభుపాల్ వారు చూసి చాలా వేడిగా ఉందని రిటర్న్ చేస్తారు, అది తీసుకెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు తర్వాత వెళ్ళి అక్కడ వ్యాసాసనంలో కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే అందరూ భక్తులందరూ కూర్చుని ఉన్నారు, ఒక 15 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా కొత్త వాళ్ళు. ఇంకా వీళ్ళందరిలో అందరూ దీక్ష కూడా అవ్వలేదు అందరికీ, కొంతమందికి మాత్రమే దీక్ష జరిగింది. అది కూడా మెయిల్లో జరిగింది, అంటే పోస్టులు పంపించారు. సో ఇంకా చెప్పాలంటే వీళ్ళందరికీ పెద్దగా ట్రైనింగ్ లేదు. కింద కార్పెట్ కూడా అంత డర్టీగా, అంత క్లీన్ లేదు. ఇంకా ప్రభుపాల్ వారు చూశారు అక్కడ విగ్రహాలు ఉన్నాయి కానీ విగ్రహాలకి పూలమాల లేదు, పువ్వులు లేవు అక్కడ. సో ప్రభుపాల్ వారు అన్నారు, పూలు ఎందుకు లేవు విగ్రహాలకి అని ఆల్టర్లో. సో ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాల్ వారు రాధాకృష్ణ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ స్థాపిద్దాం అనుకుంటున్నారు. సో వీళ్ళ చూస్తేనేమో వీళ్ళకి ఏమాత్రం శిక్షణ లేదు. ఇంకా క్లీన్లీనెస్, పరిశుభ్రత కూడా ఏం పెద్దగా పాటించట్లేదు సరిగ్గా. ఇంకా విగ్రహాలకి పువ్వులు పెట్టాలని కూడా వీళ్ళకి తెలియదు. సో ప్రభుపాల్ వారు అనుకున్నారు, విగ్రహ స్థాపన చేయాలంటే అంత పరిశుభ్రంగా క్లీన్గా ఉండాలి. సో వీళ్ళందరూ బ్రాహ్మణులుగా మారాలి, అప్పుడే కదా రాధాకృష్ణ విగ్రహాలను ఆరాధించుకోగలరు అని ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు. సో ప్రభుపాద్కి అర్థమైపోయింది వీళ్ళకి పెద్దగా శిక్షణ అనేది దొరకలేదు కృష్ణ భావనామృతం మీద. ఎందుకంటే ముందు ఆస్ట్రేలియాలో సెంటర్ స్టార్ట్ చేయడానికి వచ్చారు ఉపేంద్ర బలిమర్దన్ ప్రభు, కానీ తర్వాత వీళ్ళు సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఎప్పుడో ఒకసారి వచ్చేవారు, అంత రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు. సో వీళ్ళకి ట్రైనింగ్ ఎవరు ఇవ్వట్లేదు సరిగ్గా. సో తద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దగా అనుభవం లేదు. వీళ్ళందరూ ఇంకా వాళ్ళకు ఎంత అర్థమైందో అంతే చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఒకరికి క్లాస్ కూడా ఇవ్వడం సరిగ్గా రాదనమాట అక్కడ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే భగవద్గీత ప్రభుపాల్ వారిది ముందు ఏదైతే ప్రింట్ అయి ఉందో అది కూడా అబ్రిడ్జ్డ్ వర్షన్, అంటే అందులో సంపూర్ణంగా తాత్పర్యాలు లేవు. అప్పుడు ఫస్ట్లో అలాగనే ప్రింట్ చేశారన్నమాట కంపెనీ వాళ్ళు, మ్యాక్మిలన్ కంపెనీ వాళ్ళు. సో అదే బుక్లోంచి వాళ్ళు చదువుకుంటున్నారు. అదే మేము మార్నింగ్ క్లాస్ అనమాట, భగవద్గీత చదువుకోవడం, ప్రభుపాద పుస్తకం నుంచి చదవడం అదే క్లాసు. దాని తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ట్రైనింగ్ ఏం లేదు. కాకపోతే ప్రభుపాదులు వారి మీద సంపూర్ణమైన శ్రద్ధ, నమ్మకం ఉంది. వాళ్ళకి పెద్ద శిక్షణ లేకపోయినా కానీ వాళ్ళు ప్రభుపాల్ వారిని శుద్ధ భక్తుడిగా స్వీకరించారు, భగవంతుడు ఒక శుద్ధ భక్తుడిగా. ఇంకా ఆయన పుస్తకాల్ని, అందులో ఉన్న వాక్యాలన్నీ కృష్ణుడే పరమేశ్వరుడు భగవంతుడు అనే విషయాన్ని, దేవాది దేవుడు అనే విషయాన్ని స్వీకరించారు. సో ప్రభుపాల్ వారి పుస్తకాలని, ప్రభుపాల్ వారిని సంపూర్ణంగా నమ్మారు. వాటిపైన శ్రద్ధ ఉంది వాళ్ళకి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఎలా వంట వండాలో, లేకపోతే లెక్చర్ ఎలా ఇవ్వాలో, లేకపోతే విగ్రహాలను ఎలా ఆరాధించాలో, ఇవన్నీ విషయాలు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళకు ఒక విషయం బాగా తెలుసు, ప్రభుపాల్ వారికి చాలా ఇష్టం హరే కృష్ణ మహామంత్ర, బయటికి వెళ్ళి నగర సంకీర్తన చేయడం, ఇంకా భగవద్ దర్శనం డిస్ట్రిబ్యూషన్ చేయడం అని. సో వాళ్ళు ఏం చేసేవారంటే బయటికి వెళ్ళేవారు, ప్రతిరోజు నగర సంకీర్తన చేసేవారు, భగవద్ దర్శనం మ్యాగజైన్ని అందరికీ పంచేవారు. ఈ 2 కార్యాలు మాత్రం ప్రతిరోజు తప్పకుండా చేసేవారు. సో అప్పుడప్పుడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ కూడా చేసేవారు, అయినా కానీ వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళేవారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే సిన్సియారిటీ ఉంది, నిజాయితీ ఉంది, కానీ శిక్షణ లేదంతే. సో ఈ విధంగా తర్వాత ప్రభుపాల్ వారికి లంచ్ తయారు చేసుకొని భక్తుడు తీసుకొచ్చాడనమాట. చపాతీలు తీసుకొచ్చారు. చపాతీలు ఏంటంటే సగం కాలిపోయి ఉన్నాయి, ఇంకా సగం ఏమో సరిగ్గా కాలలేదు. ఇంకా సబ్జీ వచ్చేసి సరైన మసాలా కానీ అదైతే ఇవ్వాలో సరిగ్గా ఇవ్వలేదు అందులో, ఇంకా సరిగ్గా అవి కూడా ఉడకలేదు. ఈ విధంగా ప్రభుపాల్ వారు చూసి ఎవరు వండింది అనేసి ఆ వ్యక్తిని కొంచెం మందలించారనమాట. ఒకవేళ నీకు ఎలా వంట వండాలో తెలియకపోతే నన్ను అడగొచ్చు కదా అన్నారు, నేను చూపించేవాడిని కదా అని. తర్వాత ప్రభుపాల్ వారు స్వయంగా కిచెన్ లోపలికి వెళ్ళారు. కిచెన్ లోపలికి వెళ్ళేసి అక్కడ చూస్తున్నారన్నమాట. అక్కడ ఒక మాతాజీ కచోరీ తయారు చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆమె కచోరీ చేయడం రావట్లేదు, ఫెయిల్ అయిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించా విఫలం అయిపోతుంది. సో ఇలా చేయాలి, ఆమె మొత్తం ప్రాసెస్ తెలుసు, అయినా ప్రయత్నిస్తుంటే రావట్లేదు సరిగ్గా. సో ప్రభుపాల్ వారు వెళ్ళి అక్కడికి
అదే ఆమె ఏదైతే డవ్ చేసి పెట్టిందో అదే పిండితో అదే స్టఫింగ్ తీసుకొని ప్రభుపాల్ వారు ఎలా చేయాలో కచోరీ స్వయంగా చేసి చూపించారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారికి చపాతీలు చేయడానికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎలక్ట్రిక్ స్టవ్ మీద చేస్తున్నారు. సో ప్రభుపాల్ వారికి చెప్పారు, ప్రభుపాద్ ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ మీద చపాతీలు మంచిగా ఇలా ఫ్లఫీగా రావట్లేదు, పొంగట్లేదు. సో చపాతీలు అంతా ఇలాగే డ్రైగా కాలిపోతున్నాయి, ఇలాగే వస్తున్నాయని. సో ప్రభుపాల్ వారు అన్నారు పఫ్డప్ అవ్వట్లేదు అంటే ప్రభుపాల్ వారికి నచ్చలేదు అలా వాళ్ళు చెప్పే కారణాలు. సో ప్రభుపాల్ వారు సరే నేను మీకు చూపిస్తాను ఎలా చపాతీని ఎలక్ట్రిక్ స్టవ్ మీదే కాల్చాలని. సో ప్రభుపాల్ వారు చూపిస్తూ ప్రతిసారి చపాతీ పెట్టి కాలుస్తున్నప్పుడు ఇప్పుడు చపాతీ బాగా పొంగుతుందన్నమాట, ఫ్లఫీగా పఫ్డప్ అవుతుంది. సో ప్రతి చపాతీ అలాగవుతుంది. సో ప్రభుపాల్ వారు చూసి వాళ్ళకి నేర్పించారు ఈ విధంగా చేయాలని. దాని తర్వాత ఎలా ఒక సింపుల్ సబ్జీ ఎలా చేయాలో కూడా నేర్పించారు ఎలక్ట్రిక్ బర్నర్ మీదే. దాని తర్వాత ఈ విధంగా నేర్పించి ఇలాగే మీరు కంటిన్యూ చేయండి అని అక్కడి నుంచి కిచెన్లోంచి వెళ్ళిపోయారు. సో కిచెన్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భక్తులు చపాతీ ఎలా ప్రభుపాల్ వారు కాల్చారో అలా ట్రై చేస్తున్నారు, కానీ అలా పొంగట్లేదు అనమాట. సో వాళ్ళకి అది రావట్లేదు చేయడం అయినా. సో వాళ్ళు అనుకున్నారు ఇది ప్రభుపాల్ వారికి ఇదేదో మ్యాజిక్ ఉన్నట్టుంది, ప్రభుపాల్ వారికి ఒకటే వచ్చు అనుకుంటాను అని అనుకున్నారు. సో శిల ప్రభుపాల్ వారు ఇప్పుడు రాధాకృష్ణ విగ్రహాలని ఇక్కడ తీసుకొచ్చారు స్థాపించడానికి. సో ఎందుకు మరి ఇక్కడ స్థాపిస్తున్నారు అంటే, ఎందుకంటే ఇప్పుడు మన ఇస్కాన్ మందిరాల్ని స్థాపించి ఇంకా ఈ యొక్క మూమెంట్ని, ఈ యొక్క ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేయాలి. ఇంకా మన మూమెంట్కి ఒక సాలిడ్ బేస్ ఉండాలంటే మందిరాలు ఉండాలి, విగ్రహాలు ఉండాలి. ఇంకా భక్తులు కూడా విగ్రహార్థన చేసుకొని వాళ్ళు కూడా భక్తిలో బాగా ఉన్నతి సాధించగలరు. సో ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో కారణాలు ఉండొచ్చు. సో మనకు అన్నీ అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు అయితే రాధాకృష్ణ విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో ఒక మందిరంలో స్థాపించడానికి అని తీసుకొచ్చారు. సో ప్రభుపాల్ వారికి విగ్రహాలు అంటే చాలా ఇష్టం, ప్రియం. ఆయన స్వయంగా తన పండాల్ ప్రోగ్రాంలో తర్వాత ఆయన రూమ్లోనే పెట్టుకునేవారు. దాని తర్వాత ఇప్పుడు స్వయంగా తీసుకొని వచ్చారు ఆస్ట్రేలియాకి. సో ఇలా ఎందుకు ప్రభుపాల్ వారు ఇలా చేస్తున్నారు, అరే ఇక్కడ వీళ్ళు ఇంకా క్వాలిఫైడ్ కాదు అనిపించవచ్చు మీకు, ఇక్కడ విగ్రహాలు స్థాపించాలనుకుంటున్నారు. ప్రభుపాల్ వారు ఏం చేస్తున్నారనే ప్రతి విషయం మనం ఎంత లోతుగా ఆయన ఆలోచిస్తున్నారో ఆ విషయాలన్నీ ఆయన గంభీరత్వాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. ఎలాగైతే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతిలో రాస్తారు, చైతన్య మహాప్రభు చేసే లీలలు సంపూర్ణంగా దాని లోతైన అర్థం మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. నేనేదో పై నుంచి నాకు అర్థమైంది నేను వర్ణిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను అని చెప్తారు. సో అలా అన్ని విషయాలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోకపోవచ్చు. సో ప్రభుపాల్ వారు ఇంకా మందిరంలోకి వచ్చి ఇంకా విగ్రహాలను స్థాపించడం కోసం ఒకరోజు టీటీ ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేశారు. అదే రోజు ఇంకా భక్తులకు దీక్ష కూడా ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు భక్తులు కూడా రెడీగా లేరు, ఇంకా వాళ్ళకి తెలియదు అసలు దీక్ష ఎలా జరుగుతుంది, అసలు విగ్రహ స్థాపన ఎలా జరుగుతుంది, ఎప్పుడు చూడలేదు వాళ్ళు. చాలామంది ప్రభుపాల్ వారిని చెప్పాలంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మొదటిసారి ప్రభుపాల్ వారిని చూస్తున్నారు. మొదటిసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఆస్ట్రేలియాకి దర్శనం చేసుకున్నారు స్వయంగా. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చూశారు మందిరంలోకి వచ్చి, ఇప్పుడు ఈరోజు దీక్ష జరుగుతుంది, ఇంకా విగ్రహాలను స్థాపించాలని. చూస్తే ఆల్టర్లో కొన్ని పువ్వులు మాత్రం, ఒక ఫ్లవర్ వేస్ ఉంది అంతే అక్కడ ఆల్టర్లో. మరి ఇప్పుడు విగ్రహాలని స్థాపిస్తే రాధాకృష్ణ విగ్రహాలకి పువ్వుల మాల ఇవ్వాలి. సో పువ్వుల మాల లేదు. సో వెంటనే ఒక భక్తురాలు చెప్పారు. అలాగే ప్రభుపాల్ వారు చూసి అసంతృప్తి చెందారనమాట. జనాలు అయితే వచ్చేసారనమాట, గెస్ట్స్ డివోటీస్ అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకా బయట నుంచి టీవీ వాళ్ళు కూడా వచ్చి షూటింగ్ చేస్తున్నారు ఫిలిం. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు దీక్ష సెరమనీ స్టార్ట్ చేశారనమాట. మొత్తం 15 మంది వచ్చారు దీక్ష తీసుకోవడానికి. సో కొంతమందికి ప్రభుపాల్ వారి మొదటి హరినామ దీక్ష ఇచ్చారు, కొంతమందికి బ్రాహ్మణ దీక్ష ఇచ్చారు. ఆల్రెడీ కొంతమంది హరినామ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి. కొంతమందికి మాత్రం హరినామ దీక్ష బ్రాహ్మణ దీక్ష ఒకేసారి ఇచ్చేశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు స్వయంగా రాధాకృష్ణ విగ్రహాలకి అభిషేకం చేయించారు. దాని తర్వాత అగ్నితో యజ్ఞం చేశారు, అగ్ని యజ్ఞం చేశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు స్వయంగా విగ్రహాలకి డ్రెస్సింగ్ కూడా చేశారు. సో ప్రభుపాల్ వారు అన్నారు, డ్రెస్సెస్ సరిగ్గా కుట్టలేదు విగ్రహాలకి, మళ్ళీ తర్వాత మంచి కొత్త దుస్తుల్ని కుట్టాలి భగవంతుడి కోసం అని కూడా చెప్పారు. తర్వాత విగ్రహాలని స్థాపిస్తూ విగ్రహాల పేర్లు చెప్పారు.
ఆ పేర్లు పెట్టారు ప్రభుపాల్ వారు, శ్రీ శ్రీ రాధా గోపీనాథ్. సో అప్పుడు ఆ సమయంలో ఒక మాతాజీ ఉండేది, వైభవి మాతాజీ అని. ఆ మొత్తం అనుష్ఠానంలో ఆ సమయంలో ఆమె చెప్తుంది, అప్పుడు ప్రభుపాల్ వారు అక్కడికి వచ్చినప్పుడు ఈ దీక్ష ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఎవరైతే కొత్తగా కూడా వచ్చి మందిరంలో సేవ చేస్తున్నారు, సెంటర్లో సేవ చేస్తున్నారు, వాళ్ళ సెంటర్లో నివసించకుండా పర్వాలేదు, కానీ కొంచెం సేవ చేస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారంటే వాళ్ళందరికీ దీక్ష ఇచ్చేశారు. ఒక అబ్బాయి అయితే వారం ముందే ఆయన వచ్చాడు, వారం ముందే కృష్ణ భక్తిలోకి వచ్చాడు, ఆయన వచ్చి సేవ చేస్తున్నాడు, కొంచెం ఆయనకు కూడా దీక్ష ఇచ్చేశారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారికి ఎలాగైనా సరే కృష్ణ భావనామృతాన్ని ఆస్ట్రేలియాలో బాగా స్థాపించాలి అనే ఉద్దేశంతో అక్కడున్న వాళ్ళందరికీ కూడా దీక్ష ఇచ్చేశారు ప్రభుపాల్ వారు. కొంతమందికి మొదటి దీక్ష పరిణామ దీక్ష, కొంతమందికి బ్రాహ్మణ దీక్ష, కొంతమందికి 2 దీక్షలు ఒకేసారి. కానీ అప్పుడు ఏమి అర్థం కావట్లేదు, మాకేం తెలియదు ఇవన్నీ, బ్రాహ్మణ అంటే ఏంటి, దీక్ష అవన్నీ కూడా ఫుల్గా. సో ఇంకా అన్నీ మేము అంత రెడీగా కూడా లేము ఇవన్నిటికీ. ప్రభుపాల్ వారు నాకు చెప్పారు, నువ్వు భగవంతుడి కోసం పూలమాల రెడీ చేయని. సో భగవంతుడికి ఎందుకంటే విగ్రహాలకు పూలమాల వేయాలి అని. సో మాకు అప్పుడు నాకు తెలీదు, పువ్వులు వెళ్ళిన మార్కెట్కి వెళ్ళి పువ్వులు దారం తీసుకొచ్చి ఇంకా పూలమాల వెంటనే కుట్టి పూలమాల రెడీ చేశాను. అలాగే మళ్ళీ నాకు ఈ సేవ కూడా ఇచ్చారు. తో ఏదైతే మన బ్రాహ్మణ్ థ్రెడ్ ఉంటుందో, ఇప్పుడు బ్రాహ్మణ్ దీక్ష ఇస్తున్నారు కదా, సో జంజం బ్రాహ్మణ్ థ్రెడ్ అది కూడా ఇస్తారు కదా. సో బ్రాహ్మణ్ థ్రెడ్ మరి అది కూడా రెడీ చేయాలి. అది ఎలా ఉంటుందో మాకు తెలియదు. బలిమడుతుంది ఒకటి శాంపుల్ చూసి ఆయన వేసుకున్నది తీసిస్తే, సో అదే విధంగా నేను వెళ్ళి మళ్ళీ మార్కెట్లో నుంచి ఒక అది థ్రెడ్ దారం తీసుకొచ్చి నేను బ్రాహ్మణ్ థ్రెడ్ చేశాను. సో అలా ఒక 5 చేశాను. దాని తర్వాత నాదే బ్రాహ్మణ దీక్ష ఉండేది. సో నేను కూడా వెళ్ళాను ప్రభుపాల్ వారి రూమ్లోకి. ప్రభుపాల్ వారు నాకు గాయత్రి మంత్రం ఇచ్చారు. దాని తర్వాత బయటకు వచ్చాను. దాని తర్వాత అందరూ అన్నారు, నువ్వు కూడా బ్రాహ్మణ అయిపోయావని. సో నీ బ్రాహ్మణ థ్రెడ్ ఎక్కడ అని అడుగుతారనమాట. అడిగితే నాకు తెలియదు అనమాట అప్పుడు ఆ లేడీస్కి బ్రాహ్మణ్ థ్రెడ్ ఉండదని. సో ఆ విషయం కూడా మాకు తెలియదు, అసలు ఏమీ తెలీదు. అలా ప్రభుపాల్ వారు అందరికీ కృప చూపించారు అని చెప్తుంది అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి ప్రభుపాల్ వారు ఆస్ట్రేలియాలో ఒక సిడ్నీ గ్రామర్ స్కూల్కి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ అందరు పిల్లలు ఉన్నారు, ఆల్మోస్ట్ అందరు బాయ్స్ అనమాట. ఒక 200 మంది అబ్బాయిలు పిల్లలు ఉన్నారు, ఇంకా టీచర్లు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని హరినామ సంకీర్తన చేశారు ప్రభుపాల్ వారు. కొంతమంది తన శిష్యులు తీసుకెళ్లారు. సో కాకపోతే అందరూ అంత ఉత్సాహంగా అందరూ పిల్లలు పాల్గొనట్లేదు. కొంతమంది మాత్రం పాల్గొంటున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఆడుకుంటున్నారు. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు కాసేపు హరినామ సంకీర్తన చేసిన తర్వాత మొత్తం అక్కడ ఏరియా అంతా తిరుక్కుంటూ తర్వాత రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి పిల్లలందరూ కూర్చున్న తర్వాత ప్రభుపాల్ వారు అడుగుతున్నారు, ఏంది మీరు ఎందుకు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి పాడడానికి అంత కష్టంగా ఏముంది, చాలా సింపుల్ కదా, 3 శబ్దాలు ఉన్నాయి ఇందులో, హరే కృష్ణ రామ, ఈ 3 కూడా చెప్పలేకపోతే ఎలా, ట్రై చేయండి అని చెప్తున్నారు. కానీ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, కానీ పిల్లలు అంతగా ఆసక్తి చూపించట్లేదు. సో ప్రభుపాల్ వారు అన్నారు, మీకు వినపడుతుంది కదా నేను చెప్పేది అని. సో అందరు నవ్వుతున్నారు అనమాట. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు నేర్పించారు, ఇలా పాడాలి మీరు, కడతాలు తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నేర్పించారు. దాని తర్వాత మెల్లిగా కొంతమంది ప్రభుపాల్ వారిని అనుసరిస్తూ హరే కృష్ణ కీర్తన చేశారు. కాసేపు అయిన తర్వాత కీర్తన ఆపేశారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ప్రశ్న అడిగారనమాట పిల్లలకి, మీకు ఎవరికైనా భగవంతుడు ఎవరో తెలుసా అని, ఎవరైనా నించొని చెప్పగలరా, లేచి నించోనని. సో వెంటనే అందరు సైలెంట్ అయిపోయారనమాట. అందులో ఫైనల్గా ఒక అబ్బాయిని వేరే వాళ్ళందరూ పిల్లలు ఇతను చెప్పాడు అనగానే అతను లేచి నించోగానే, సరే రా ఇక్కడ దగ్గర రా అని ప్రభుపాల్ వారు పిలుస్తారు. సో అబ్బాయి దగ్గరికి వస్తాడు. ఓకే, నీకు తెలుసా భగవంతుడు అంటే ఎవరో చెప్పు అని. అబ్బాయి అంటాడు, ఎస్ నాకు తెలుసు, భగవంతుడు అంటే ఆత్మ సాక్షాత్కారం, ఇలా మన యొక్క అచేతనమైన మనస్సులో ఈ భగవంతుడు మనం పొందగలం అని అంటారు అనమాట. సో అలా చెప్పి థ్యాంక్ యూ అని చెప్పగానే పిల్లలందరూ కూడా చప్పట్లు కొడతారనమాట. సో వెంటనే ప్రభుపాద్ చూసి, అలా కాదు, ఇప్పుడు నువ్వు ఏమైతే చెప్పావో దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వర్ణించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అన్నావు కదా, ఇంకా అప్పుడు అబ్బాయి అంటాడు, అవంతా కూడా అచేతనమైన మనస్సు నుంచి లభిస్తాయని, మనకు ఎన్నో శక్తులు లభిస్తాయని, అప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందని. సో ప్రభుపాల్ వారు అంటారు, అచేతనమైన మనస్సా, అలాంటిది ఏమైనా ఉందనుకుంటామంటే, అవును మనస్సు అచేతనమైందని, అన్కాన్షియస్, మైండ్ ఈజ్ అన్కాన్షియస్ అంటాడు. సో ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు అన్కాన్షియస్ అంటూ అచేతనమైంది అంటున్నావు, అటువంటిది మరి ముందు నీకు అసలు చేతన అంటే ఏంటో తెలియాలి కదా,
అంటే ఆ అబ్బాయి అంటాడు, లేదు లేదు నేను అచేతన గురించి మాట్లాడతాను. ప్రభుపాల్ వారు అన్నారు, చూడు అచేతన అనేది విపరీత శబ్దం, చేతన ఉంటేనే అచేతన ఉంటుంది. సో నువ్వు ముందు నాకు చేతన ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అబ్బాయి చెప్పలేకపోతున్నాడు. సో ప్రభుపాల్ వారు అంటారు, చూడు ఇప్పుడు నేను నీకు గిల్లాను అనుకో, అప్పుడు వెంటనే నీకు కొంచెం నొప్పి పుడుతుంది, అవునా? ఆ నొప్పి ఏందనేది నీకు మాత్రం అర్థమవుతుంది, నాకు అర్థం కాదు, అవునా? కానీ ఈ నొప్పి ఎందుకు పుడుతుంది నీకు? ఆ నొప్పి ఫీలింగ్ వస్తుంది కదా, ఎందుకంటే నీలో చేతన ఉంది, అందుకనే. సో ఆత్మ ఉంది, నువ్వు ఆత్మవి కాబట్టి నీకు చేతన ఉంది. ఇది లక్షణం, ఆత్మ యొక్క లక్షణం. అందుకే నువ్వు నొప్పిని ఫీల్ అవ్వగలుగుతున్నావు. నువ్వు సపరేట్ ఆత్మ, నేను సపరేట్ ఆత్మ, అందుకనే నీ నొప్పి నాకు తెలియట్లేదు, నా నొప్పి నీకు తెలియదు. కానీ నీ నొప్పి, నా నొప్పి, అందరి నొప్పి భగవంతుడికి తెలుసు, ఎందుకంటే ఆయన పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. సో మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటంటే మనం భగవంతుడి యొక్క దాసులం. సో మనం ఆయనకి సేవ చేసుకోవాలి, ఆయన నిత్య దాసులం మనం అని ప్రభుపాల్ వారు ఇలా ఆత్మ పరమాత్మ ఇంకా ఆత్మ పరమాత్మకు సంబంధం చెప్పి అక్కడ వాళ్ళందరికీ వర్ణించారన్నమాట. ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. సో అని విషయాలు కూడా వాళ్ళకి చెప్పారనమాట. ఇంకా అక్కడ ఉన్న టీచర్లకు కూడా చెప్పారు, మీరందరూ కూడా పిల్లలకి ఈ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ప్రతి స్కూల్లో, విశ్వవ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈ విషయాలు, ఆత్మసాక్షాత్కార జ్ఞానం, భగవంతుడి నుంచి జ్ఞానం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆనందంగా, సమృద్ధిగా, సంతోషంగా వాళ్ళు జీవించగలరు అని వాళ్ళ టీచర్లందరికీ కూడా ఉపదేశం ఇచ్చి ప్రవచనాన్ని ముగిస్తారు. ధన్యవాదాలని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు దాని తర్వాత ఇంకో చోటుకు కూడా వెళ్తారు, ఆస్ట్రేలియాలో ప్రచార కార్యక్రమానికి, వేసైడ్ చాపెల్ అని. అక్కడ ఏంటంటే అక్కడ అన్ని రకాల డ్రగ్ ఎడిక్ట్స్, అంటే ఎవరైతే బాగా మత్తు పదార్థాలు నశ చేస్తారో వాళ్ళందరికీ, ఇంకా వేశ్యలకి, ప్రాస్టిట్యూట్స్, వీళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. సో ప్రభుపాల్ వారిని అక్కడ తీసుకెళ్తారు అక్కడ ప్రవచనం ఇవ్వడానికి. సో ప్రభుపాల్ వారు అక్కడ ప్రవచనం ఇస్తారు. అక్కడ ఒక వ్యక్తి, ఒక రకమైన వ్యక్తి, అంటే చాలా అంత సంశయాత్మ. సో అతనికి అక్కడున్న ఒక సైనిక్ వ్యక్తి అనమాట, సైకో టైప్ వ్యక్తి. ఆడియన్స్ నుంచి ప్రభుపాల్ వారు అడుగుతారు, ఎందుకంటే ప్రభుపాల్ వారు అన్నారు కదా ఇట్లా భగవంతుడి నామాల్ని జపించాలి, ఇది అసలైన లాభం కలుగుతుంది అని. అంటే ఆ వ్యక్తి అంటాడు, స్వామీజీ మీరు అంటున్నారు ఏం లాభం జరుగుతుంది హరే కృష్ణ జపం చేసి, దీనివల్ల ఎవరికి ఏం లాభం జరగదు, ఏం లాభం జరుగుతుంది అని అంటారు. సో ప్రభుపాల్ వారు అంటారు, అది నిన్ను మృత్యువు నుంచి బతికిస్తుంది అని ప్రభుపాల్ వారు గట్టిగా సమాధానం ఇస్తారు. సో దీని తర్వాత అక్కడే మే 12, 1971. సో ప్రభుపాల్ వారు భగవద్గీత, ఇప్పుడు మ్యాక్మిల్లన్ కంపెనీ సంపూర్ణ భగవద్గీత యథాతథంగా ఎలా రాశారో ప్రభుపాల్ వారు సంపూర్ణమైన తాత్పర్యాలతో ప్రచురించడానికి అంగీకరించిందనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు ప్రచురించిన భగవద్గీతలు ఏంటంటే ప్రభుపాల్ వారు కొన్ని తాత్పర్యాలను కట్ చేసేసింది ఆ కంపెనీ వాళ్ళు, చాలా ఇంత పెద్దది మేము పబ్లిష్ చేయలేమని. కానీ ఈసారి వాళ్ళు ఒప్పుకున్నారు సంపూర్ణమైన భగవద్గీత సంపూర్ణంగా ఎలా రాశారు ప్రభుపాల్ వారు అలా పబ్లిష్ చేయడానికి. సో ప్రభుపాల్ వారు దానికోసం కొత్త ప్రీఫేస్ కూడా రాస్తున్నారు అనమాట, ముందు ఉంటుంది కదా ప్రీఫేస్. సో అప్పుడు అందులో ఎన్నో విషయాలు రాస్తారు ప్రభుపాల్ వారు. ఫైనల్గా ఒక పాయింట్ కూడా రాస్తారు. సో ఇది ఇక్కడే రాశారనమాట, మే 12, 1971 సిడ్నీలో. ఒకవేళ మేము ఈ చేసే ప్రయత్నం, ఈ భగవద్గీతను మేము ప్రస్తుతం యథాతథంగా అలాగే అందిస్తున్నాము, ప్రచురిస్తున్నాము, ఇది చదివి ఒకవేళ ఒక్క వ్యక్తి అయినా శుద్ధ భక్తుడిగా మారితే మేము చేసే ఈ ప్రయత్నం ఫలించిందని నేను ఆశిస్తున్నాను అనుకుంటున్నాను ప్రభుపాల్ వారు రాస్తారు, మీరు చూడొచ్చు. సో దీని తర్వాత ఇంకా ఎందుకంటే ప్రభుపాల్ గారు ప్రతి చోట యాక్చువల్లీ భగవద్గీతను ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ విధంగా, ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ఇంతకుముందు మలేషియాకి వెళ్ళినా, భారతదేశంలోనే ఎక్కడైనా సరే భగవద్గీత శిక్షణల్ని ప్రభుపాల్ వారు అందరికీ ప్రచారం చేశారు. సో ఎవరింటే వాళ్ళకి ప్రభుపాల్ వారు ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు అలాగే ఇంకా ప్రచార కార్యక్రమం కానీ ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ రేపు ఆస్ట్రేలియా వదిలేసి ఇప్పుడు కలకత్తాకి వెళ్ళబోతున్నారు. కలకత్తాలో పండాల్ ప్రోగ్రామ్ ఉందన్నమాట, చాలా పెద్ద పండాల్ ప్రోగ్రాము. ఆ పండాల్ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత మాస్కో, ప్యారిస్, లాస్ ఏంజలీస్ ఇంకా చాలా చోట్లకి వెళ్తారు. సో ఇలా వెళ్ళే కన్నా ముందు ప్రభుపాల్ వారు అక్కడ శ్రీ శ్రీ రాధా గోపినాథ్ విగ్రహాల ముందుకు వెళ్ళి ప్రణామాలు చేసుకొని ప్రార్థన చేసుకుంటారు, 2 చేతులు జోడించి. భగవంతుడా, నేను ఒక పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఈ మెలేజ్ల చేతుల్లో వదిలేస్తున్నాను.
వీళ్ళందరికీ సరైన శిక్షణ ఇంకా సంపూర్ణంగా లేదు. సో అందుకనే నేను వీళ్ళని ఇంకా ఇప్పుడు మొత్తం బాధ్యత నేను తీసుకోలేను, నేను వేరే చోటుకి వెళ్ళాలి ప్రచారంకి. అందుకనే మీరే ఈ బాధ్యతను తీసుకోవాలి, మీరే వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి, మీరే బాధ్యత, మీరే వాళ్ళకి సరైన మార్గదర్శనం చేయాలి. మీ చేతుల్లోనే వాళ్ళని పెట్టేసి బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి అనేసి ప్రార్థన చేసుకుంటా. శ్రీ రాధా గోపినాథ్ ప్రార్థన చేసుకుని ప్రభుపాల్ వారి ఇక్కడ నుంచి బయలుదేరిపోతారు. ఎందుకంటే ప్రభుపాల్ వారి ఒకటే నమ్మకం ఏంటంటే, ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇచ్చిన శిక్షణల్ని వాళ్ళు సరిగ్గా పాటిస్తే, 4 నియమాలు, 16 మాలల జపం, ఇంకేవైతే నేర్పించారో, ఎలా శ్రవణం కీర్తనం చేయాలో, సో ఇవన్నీ కనుక వాళ్ళు సరిగ్గా ప్రభుపాల్ వారు చెప్పిన విధంగా పాటిస్తే తప్పకుండా వాళ్ళు శుద్ధమైపోతారు. శుద్ధమైపోయి సరైన బ్రాహ్మణులుగా, మంచి భక్తులుగా, వైష్ణవులుగా మారిపోతారు. ఇంకా అన్ని కార్యాలు, అన్ని పనులు, అన్ని ప్రచారాలు చేయగలరు సరిగ్గా అని నమ్మకం ప్రభుపాల్ వారికి. అదే నమ్మకంతో వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాల్ వారికి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలి, ఎంతో అవసరం, సమయం తక్కువ, అందుకే వెంటనే బయలుదేరాలి. ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ చెప్తారు, ఒకటి అనాలజీ. అదేంటంటే, భౌతిక ప్రపంచంలో ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి జడ్జి అవ్వాలనుకోండి, జడ్జి కోర్టులో జడ్జి సీట్లో కూర్చోవాలనుకోండి, ఆ వ్యక్తి లా చదివి లాయర్ అయ్యి ఇంకా ఎగ్జామ్ పాస్ అయ్యి ఎన్నో యోగ్యతలు అర్హతలు అర్జించుకున్న తర్వాత, ఆ వ్యక్తికి సంపూర్ణంగా యోగ్యత లభించిన తర్వాత ఆ వ్యక్తికి ఆ జడ్జి సీట్లో కూర్చోవడానికి అధికారం దక్కుతుందన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. కానీ మన కృష్ణ భావనామృతంలో ఒకవేళ ఒక భక్తుడు నిజాయితీ ఆ భక్తుల్లో ఉంటే, శ్రద్ధ ఉంటే ఆ భక్తుడికి, అలాంటి భక్తుడుకి ముందు బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఆ జడ్జి అంటే అలాంటి పొజిషన్లో కూర్చోబెట్టేస్తారు. పెట్టేసి తర్వాత అంటే నువ్వు బ్రాహ్మణుడిగా మారు, భగవంతుడి యొక్క హరినామం యొక్క కృప, గురు యొక్క ఆశీర్వాదం కృప ద్వారా మెల్లిమెల్లిగా నువ్వు యోగ్యతని సంపాదించుకో. ఈ విధంగా ఇప్పుడు అదే మూడ్లో ప్రభుపాల్ వారు ఇక్కడ సిడ్నీలో భక్తులందరికీ కూడా, ఇంకా వాళ్ళకి అంతగా అనుభవం అభిజ్ఞత లేకపోయినా కానీ ప్రభుపాల్ వారు వాళ్ళకి దీక్షను ఇచ్చేశారు, విగ్రహాల్ని స్థాపించారు, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేశారు. విగ్రహాల్ని ఆరాధించుకుంటూ ప్రచారం చేయమని, పరిశుభ్రత పాటించమని, ఒక బ్రాహ్మణులుగా నివసించమని వైష్ణవుల్ని. ఇంకా ఇప్పుడు రాధా గోపినాథ్కి కూడా అలాగే ప్రార్థన చేసుకుంటున్నారు. నేను వాళ్ళ మెలెచ్చ చేతుల్లో మిమ్మల్ని పెట్టేస్తున్నాను, ఇంకా ఇది మీదే బాధ్యత, మీరే వాళ్ళకి సరైన, ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి మీరే సరైన మార్గదర్శనం చేయాలి, తద్వారా వాళ్ళు మిమ్మల్ని బాగా ఆరాధించుకునే విధంగా. సో అక్కడ నుంచి ఇంకా ప్రభుపాల్ వారు బయలుదేరతారు. బయలుదేరి వెంటనే కలకత్తాకి చేరుకుంటారు. ఇప్పుడు కలకత్తాకి ఎగ్జాక్ట్గా 10 రోజుల పండాల్ ప్రోగ్రామ్ అంటారు, చాలా పెద్ద పండాల్ ప్రోగ్రామ్. దానికి జస్ట్ టైంకి ముందు చేరుకుంటారు, పండాల్ ప్రోగ్రామ్కి ముందు. సో ఆల్రెడీ ఆయన ఒక ఆజ్ఞ ప్రకారం గిరిరాజ్ మహారాజ్, తమలకృష్ణ మహారాజ్ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పండాల్ ప్రోగ్రామ్ కలకత్తాలో అరేంజ్ చేస్తారనమాట. ఎలాగైతే బాంబేలో చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు బాంబేలో చేసిన ఎక్స్పీరియన్స్, ఆ అనుభవంతో ఇప్పుడు కలకత్తాలో కూడా పండాల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. ఇంకా ప్రభుపాల్ వారు జయపతాక స్వామి మహారాజుకు కూడా అక్కడ లేఖ రాస్తారు. అప్పుడులో ఆయన ఇస్కాన్ కోల్కతా టెంపుల్ ప్రెసిడెంట్ అనమాట. సో ఆయన రాస్తారు, ఈ సంకీర్తనం పండాల్ ఫెస్టివల్ ఏదైతే జరగబోతుందో అందులో ఒక పెద్ద కుకింగ్ అంటే పెద్ద వంటశాల నిర్మించవలసి ఉంది. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు వేలాది మందికి ప్రసాద వితరణ జరగాలి. పూరి, హల్వా, కిచిడి, ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత ప్రసాద వితరణ ప్రతిరోజు జరగాలి. సో ఈ జరిగే విధంగా నువ్వు సరైన అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నించు. తమల కృష్ణ మహారాజు, గిరిరాజ్ మహారాజ్ దగ్గర వాళ్ళకి అన్ని ఐడియాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వీళ్ళు ఎలా చేయాలో అనేసి కూడా సూచించారనమాట. దాని తర్వాత బాంబే పండాల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ పండాల్ ప్రోగ్రాంలో కలకత్తాలో పండాల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ కలకత్తాలో పండాల్ ప్రోగ్రాంలో మొదటి రోజే బాంబే పండాల్ కన్నా కూడా ఎక్కువ మంది వచ్చేసారనమాట. 20 నుంచి 30 వేల మంది ప్రతిరోజు అటెండెన్స్ అనమాట ఈ పండాల్ ప్రోగ్రాంలో కలకత్తాలో. అంటే బాంబే కన్నా కూడా ఎక్కువ వచ్చారు. ఇంకా ఈ ప్రోగ్రాంలో కూడా చాలామంది మినిస్టర్స్, పార్లమెంట్ మినిస్టర్, ఎంపీస్, ఇంకా చాలామంది ప్రఖ్యాతి కాంచిన వ్యక్తులందరూ కూడా, సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పండాల్ ప్రోగ్రాంలో వచ్చారనమాట, భాగస్వామ్యం చేసుకున్నారు. సో ఇది మొత్తం కలకత్తాలోనే ఒక అన్నిటికన్నా పెద్ద ఉత్సవం. ఇటువంటి ధార్మిక రిలీజియస్ ఫంక్షన్, ఇంత పెద్ద ధార్మిక ఫంక్షన్ అంటే కలకత్తాలో మునుపెప్పుడు కూడా ఏ ప్రజలు చూడలేదన్నమాట. అంత పెద్ద ఫంక్షను, ఒక
రిలీజియస్ ఫంక్షన్. ఫస్ట్ టైం వాళ్ళు చూశారు. తద్వారా ఈ హరే కృష్ణ ఉద్యమం యొక్క శక్తి ఏమిటో అనేది కూడా మొత్తం కలకత్తా వాసులందరూ తెలుసుకోగలిగారు. సో అక్కడ పండాల్లో భక్తులందరూ మధ్యాహ్నం నుంచే అక్కడ పుస్తకాల వితరణ, కీర్తన, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అన్నీ నడుస్తున్నాయి అన్నమాట అందరికీ. ఇంకా 6:30కి ఇంకా కీర్తన చాలా ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత ప్రభుపాల్ వారు వస్తారు. ప్రభుపాల్ వారు వచ్చిన తర్వాత సాయంత్రం ఆరతి చేస్తారు విగ్రహాలకి. దాని తర్వాత ప్రభుపాల్ వారు ప్రవచనం ఇస్తారు. సో అప్పుడప్పుడు బెంగాలీలో ఇచ్చేవారు, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ఇచ్చేవారు. ఈ ప్రవచనం తర్వాత ప్రశ్నోత్తరాలు, ప్రశ్న జవాబులు జరిగేవి. క్వశ్చన్లు అడిగేవారు ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చేవి, ప్రభుపాల్ వారు జవాబు ఇచ్చేవారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా ఎలా విశ్వవ్యాప్తంగా, దానికన్నా ముందే విశ్వవ్యాప్తంగా ఎలా అన్ని ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా చూపించేవారు స్లైడ్స్. దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరిగేది అందరికీ. సో ఈ విధంగా అక్కడ రోజు పండాల ప్రోగ్రాం జరుగుతుంది. కానీ అలా స్టార్ట్ అయింది. తర్వాత ఈ విషయం తెలుసుకున్న నక్సలైట్లు, అప్పుడు అక్కడలో నక్సలైట్లు చాలా శక్తివంతమైన వాళ్ళు అనమాట కలకత్తాలో. వాళ్ళందరూ అక్కడంతా వాళ్ళ సిద్ధాంతం ముఖ్యంగా కమ్యూనిజం, ఈ కమ్యూనిస్టు సిద్ధాంతం అనమాట ఈ నక్సలైట్లది. సో అందరికీ వ్యాపింపజేయాలి ఇక్కడంతా ఈ సిద్ధాంతం. ఇంకా అంటే వీళ్ళు ఏంటంటే సిద్ధాంతం ప్రకారం భగవంతుడిని వీళ్ళు నమ్మరు, భగవంతుడిని పూజించకూడదు. సో అందుకని ఇప్పుడు ఇది చూసి అరే అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే నక్సలైట్లు అప్పుడు కలకత్తాలో ఎవరైతే చాలా ధనికులు ఉండేవారో, ధనవంతులు ఉండేవారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి బెదిరించేవాళ్ళు. మీరు మా యొక్క కార్యక్రమాలకి మీరు అంతా సహాయం చేయాలి, లేదంటే వాళ్ళని చంపేసేవారు, లేకపోతే వాళ్ళ ఇల్లు తగలబెట్టేసేవారు, లేకపోతే వాళ్ళ బిజినెస్ తగలబెట్టేసేవాళ్ళు, ఏదో ఒక నష్టం చేసేవాళ్ళు వాళ్ళకి. అందుకని భయపడి అందరూ వాళ్ళకి తల ఉంచేవారు అనమాట. సో ప్రభుపాల్ వారికి కూడా ఇప్పుడు ఒక బెదిరింపులు పంపించారనమాట. ఎందుకంటే వాళ్ళు చూశారు కలకత్తాలో మేము ఈ కమ్యూనిజం పెంచాలనుకుంటే ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఈ వ్యక్తి ఏదో ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాడు, హిందూ ధర్మాన్ని. సో ఈ విధంగా తద్వారా మళ్ళీ ప్రజల్లో అందరికీ భగవత్ చేతనాన్ని జాగృతం చేస్తున్నాడు. ఇంత పెద్ద ఉత్సవం చేశాడు, 30,000 మంది వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే భయం పుట్టుకొచ్చిందనమాట. అదే వీళ్ళు ఎలాగైనా సరే ఈ యొక్క పెండాల్ ప్రోగ్రామ్ని ఆపేసేయాలని. సో వెంటనే, ఎందుకంటే ఇది మన కమ్యూనిజం సిద్ధాంతంకి వ్యతిరేకంగా ఉంది వీళ్ళు చేసే కార్యక్రమం అని వాళ్ళు అనుకొని వెంటనే ప్రభుపాల్ వారికి ఒక చిట్టి పంపించారనమాట. అందులో ఏం రాస్తుందంటే ఫ్లై ఆర్ డై అంటే పారిపో లేకపోతే చచ్చిపోతావు, చచ్చిపోవాలి. సో ప్రభుపాల్ వారికి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసుల చేతులు ఎత్తేసారనమాట. మేమేం సహాయం చేయలేము, ఈ నక్సలైట్లు చాలా శక్తివంతమైన వాళ్ళ నుంచి మేము రక్షించలేము మిమ్మల్ని అని. సో వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు, సరే అటువంటి బెదిరింపు వచ్చినా కానీ ఏ మాత్రం తడబడకుండా ప్రభుపాల్ వారు వెంటనే చెప్పేశారు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి పారిపోను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి ప్రచారం చేస్తాను, నేను ఈ పెండాల్ ప్రోగ్రాంలోని ప్రచారం చేస్తాను. ఒకవేళ వాళ్ళు నన్ను వచ్చి అటాక్ చేయాలనుకున్నారనుకోండి, నన్ను చంపడానికి వస్తే సరే, ప్రచారం చేసుకుంటూ భగవంతుడి గుణగానాల్ని ప్రచారం చేసుకుంటూ చనిపోవడం కన్నా వైష్ణవుడికి అంతకన్నా గొప్ప విషయం వేరే ఏం లేదు. ఈ విధంగా శరీరాన్ని వదిలేయడం కన్నా ఇంకా గొప్ప విధానం వేరే ఏం లేదని ప్రభుపాల్ వారు అంటారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రాత్రి అంటే ఈవినింగ్ టైంలో పండాల్ ప్రోగ్రాం అప్పుడు ప్రభుపాల్ వారు ఎప్పుడైతే ప్రవచనం స్టార్ట్ చేస్తున్నారో ఆ సమయంలో ఆయన చూస్తారు, అక్కడ ఒక ఆడియన్స్లో కొంతమంది రౌడీలు వచ్చారు, నక్సలైట్లు వచ్చారు, స్టేజ్ దగ్గరే నించొనేసి అక్కడ కొంతమందికి విఐపి వాళ్ళకి సపరేట్ చైర్లు పెడితే దాని గురించి గొడవ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు సపరేట్ చైర్లు పెట్టారు అది ఇది అనేసి. దాని తర్వాత కొంతమంది అరవడం స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎలాంటి అరుపులు చేస్తారో అలాంటి అరుపులు చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు మేము కూడా వచ్చి డ్యాన్స్ చేస్తాము స్టేజ్ మీదకి వచ్చి అంటే భక్తులు అన్నారు సరే రండి అని. సో వాళ్ళు రాలేదన్నమాట, వాళ్ళు వెళ్ళకుండా అక్కడ ఆడియన్స్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న కుర్చీల్ని ఇరగొట్టేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళ నక్సలైట్ స్లోగన్లు ఉంటాయి అవన్నీ పాడుతున్నారు. ఇలా గట్టిగా అక్కడ అంతా డిస్టర్బ్ చేస్తుంటే ఒక్కొక్కసారి మన డివోటీస్ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు. సో అలా కొంచెం గొడవలాగా జరగడం స్టార్ట్ అవుతుంది. సో అది చూసి కొంతమంది అక్కడ ఉన్న ప్రజలందరూ, ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం భయభ్రాంతికి గురయ్యారు. సో అక్కడ ఇలా అంతా జరుగుతున్నప్పుడు ప్రభుపాల్ వారు వెంటనే అక్కడ ఏం చేశారంటే వెంటనే స్పీకర్ల నుంచి సౌండ్ వస్తుంది, చింతామణి ప్రకర సద్మశు కల్పవృక్ష లక్షావృతేషు సురభీరవిపాలయంతం అని పెద్ద సౌండ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రభుపాల్ వారి బ్రహ్మ సంహిత ప్రేయర్స్ స్టార్ట్ చేసేసారు. ఇలా అంతా గందరగోళం ఇక్కడ అంతా నడుస్తుంది ఆ సమయంలో గొడవలు అంతా జరుగుతున్నప్పుడు. సో అలా బ్రహ్మ సంహిత ప్రేయర్స్ చేస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత మొత్తం అంతా శాంతం,
అంతా శాంతించబడింది అనమాట. ఎవరు పండాలు వదిలేసి వెళ్ళిపోవాలో వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు ఇంకా అక్కడే ఉండాలనుకున్నారో అక్కడ ఉంటున్నారు. సో మొత్తం శాంతం అయిపోయింది. ఇంకా ఆ విధంగా దాని తర్వాత మొత్తం అందరూ ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ప్రభుపాల్ వారు తన ప్రవచనం చేశారు. దాని తర్వాత మళ్ళీ చిట్టీలు వచ్చాయన్నమాట, ఫ్లై ఆర్ డై, పారిపో లేకపోతే చచ్చిపో అని. సో ఈ విధంగా మళ్ళీ వాళ్ళు బెదిరింపులు పంపిస్తున్నారు. నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ నక్సలైట్లు వచ్చారు రాత్రి. ఈసారి వచ్చేసి మేము పండాలంతా కూడా మంటలు అంటించేసి కాల్చేస్తాం అని గట్టిగా అరుస్తున్నారు. ప్రభుపాల్ వారిని పిలుస్తున్నారు, అంటే చెప్తున్నారు ఇలా గట్టిగా. సో ప్రభుపాల్ వారు వాళ్ళని పిలవండి, నేను మాట్లాడతాను వాళ్ళతో ఒక మీటింగ్ చేస్తానని. సో భక్తులందరూ కొంచెం భయపడ్డారు. అరే ఇది అంతా సేఫ్ కాదు, సురక్షితం కాదు, ప్రభుపాల్ వారు ఇప్పుడు ఈ నక్సలైట్లతో మాట్లాడడం, వాళ్ళందరూ ఈ పండాలంతా తగలబెట్టడానికి వచ్చారు. సో ప్రభుపాల్ వారు అంటారు, లేదు నేను వాళ్ళతో మాట్లాడతాను, పండాల వెనకాల చిన్న రూమ్ ఉంది కదా అక్కడికి వాళ్ళు తీసుకొని రండి, నేను మాట్లాడతాను వాళ్ళతో. సరే అనేసి వాళ్ళు నక్సలైట్లని తీసుకొని వస్తారు. ప్రభుపాల్ వారి రూమ్లో కూర్చుంటారు. సో ముందుగా వాళ్ళు ప్రభుపాల్ వారికి అంతగా రెస్పెక్ట్, సమ్మానం ఇవ్వరు, ఇంకా ఆయన పట్ల కూడా క్రోధాన్ని వ్యక్తం చేస్తారు. తర్వాత ప్రభుపాల్ వాళ్ళకి ఒక విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వేదిక సిద్ధాంతం, వేదిక శాస్త్రాల్లో కూడా ఈ కమ్యూనిజం గురించి ఉంది. ఎలా మనము కృష్ణుడిని మన కేంద్ర బిందువుగా చేసుకొని ఆయన యొక్క ఇచ్ఛ పూర్తి చేయడం కోసం, ఆయన సంతృప్తి కోసం, ఒకవేళ మనం అన్ని కార్యాలు సమానంగా అందరూ ఆయన యొక్క దాసులమే, అందరం ఒకటే ఆయనకు సేవ చేసుకుంటే తద్వారా ఇది అసలైన కమ్యూనిజం వేదిక శాస్త్రాల ప్రకారం అని వాళ్ళకి వేదిక సిద్ధాంతం ప్రకారం అసలు కమ్యూనిజం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అలా కాసేపు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారి విషయాలు, ఆయన చెప్పిన విషయాలు విని, సరే మీరు మీ పండాల్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవచ్చు, మేము ఇంకా మళ్ళీ మీకు ఏమి ఇబ్బంది కలిగించమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అక్కడ ఉన్న అచ్యుతానంద స్వామి ఆయన పండాల్ ప్రోగ్రాంలో అటెండ్ అవుతున్నారు, 10 రోజుల పండాల్ ప్రోగ్రాము. ఆయన చెప్తారు, ఇంకా లాస్ట్ రోజు ఇంకా క్లైమాక్స్ అనమాట, 10వ రోజు పండాల్ ప్రోగ్రామ్. ఆ రోజు గ్రాండ్ ఫైనల్. సో ఆ రోజు ఏకంగా 40,000 మంది వచ్చేసారు. సో ఆయన అంటారు, నేను పండాల్ నుంచి బయటకు వచ్చాను చెరుకు రసం తీసుకురావడానికి. సో నేను పండాల్లో చూశాను, మొత్తం నిండిపోయారు పండాల్లో, ఒక్క మనిషి నించోడానికి కూడా స్థలం లేదు, అంతా ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉంది పండాలంతా. సో నేను అలాగో బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేను గమనించింది ఏంటంటే వేలాది మంది 4 దిక్కుల నుంచి పండాల్ లోపలికి ప్రవేశిస్తున్నారు, 4 ఎంట్రన్స్ నుంచి. నేను అనుకున్నాను లోపల నించోడానికే స్థలం లేదు, ఎక్కడ వీళ్ళందరూ లోపలికి ఎలా దూరుతున్నారు, లోపలికి ఎలా నించోడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి దొరుకుతుంది జాగా అనేసి అని అనుకుంటున్నాడు. ఇది సంపూర్ణంగా కృష్ణుడి యొక్క శక్తి, ఇక్కడ ఆయన ఏదో ఒక మాయ చేస్తున్నాడు, లేకపోతే ఇంతమంది 40,000 మంది పండాల లోపల ఎలా పట్టేశారు అని ఆయనే ఆశ్చర్యపోయారనమాట, చెప్తారు. సో ఈ విధంగా ఆ రోజు ఇంకా చాలామంది వచ్చారు. లాస్ట్ రోజు, ఫైనల్ రోజు తర్వాత పెద్ద ప్రొసెషన్ జరుగుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే రాధాకృష్ణ విగ్రహాలు, రాధా గోవింద విగ్రహాలు ఏవైతే అక్కడ పూజింపబడ్డాయో పండాల్లో, వాటిని ఊరేగింపు చేసుకుంటూ తీసుకెళ్తారనమాట. పల్లకిలో ఊరేగింపు చేసుకుంటూ అక్కడ ఆ పండాల్ నుంచి, అక్కడ నుంచి పార్క్ స్ట్రీట్ మీదుగా ఇస్కాన్ మందిరం ఉంది ఆల్బర్ట్ రోడ్లో, 3C ఆల్బర్ట్ రోడ్లో, మింటో పార్క్ దగ్గర. అక్కడికి తీసుకొని వెళ్తారు విగ్రహాల్ని, రాధాకృష్ణ విగ్రహాల్ని పల్లకిలో కీర్తన చేసుకుంటూ ఆరతి చేసిన తర్వాత, దాని తర్వాత అక్కడికి తీసుకెళ్ళి మందిరంలో స్థాపిస్తారు. మందిరంలో స్థాపించి అక్కడ ఆరతి చేస్తారు. అప్పుడు దాని తర్వాత ఇంకా ప్రజలందరూ వెళ్ళిపోతారు వాళ్ళ దారిలో. ఈ విధంగా ప్రోగ్రాం ముగుస్తుంది. తర్వాత ప్రభుపాల్ వారు దర్శనం చేసుకుంటున్నారు. అచ్యుతానంద స్వామి ప్రభుపాల్ వారు పక్కనే నించొని ఉన్నారు. చూసి ప్రభుపాల్ వారికి అంటారు, అది కలకత్తా మందిరంలో ఈ రాధాగోవింద్ విగ్రహాల్ని చూసి ఎవరో ఫ్లూట్ కృష్ణుడికి రివర్స్లో పెట్టారనమాట. ఫ్లూట్ ఉంటుంది కదా, ఆ ఫ్లూట్ రివర్స్లో పెట్టారు. సో ప్రభుపాల్ ద్వారా అంటారు ఆయన అచ్యుతానంద స్వామి, ప్రభుపాద్ వీళ్ళు ఫ్లూటు రివర్స్లో పెట్టారని. ప్రభుపాల్ వారు అంటారు, కృష్ణుడు చాలా శక్తివంతుడు, ఆయన రివర్స్లో కూడా ఫ్లూట్ వాయించగలడు అని. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు కలకత్తా నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఎలాగైనా సరే మాయాపూర్లో ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు, ముందు కూడా ప్రయత్నించారు. ఎలాగైనా ఒక స్థలాన్ని లభించాలి మనకి అక్కడ, ఎందుకంటే అది మెయిన్. ప్రభుపాల్ అనుకున్నారు అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం, అక్కడ మన మందిరం ఉండాలి. సో దానికోసం ప్రయత్నాలు చేశారు. ముందు తన యొక్క గురు భ్రాతల యొక్క సహాయం తీసుకున్నాడు, దొరుకుతుందేమో అని ప్రయత్నించారు. కానీ ఏ సహాయం దొరకకపోవడంతో
ఇంకా ఆయనకు తెలిసిన బెంగాలీ వాళ్ళు ఇంకా అక్కడ ఉన్న అందరు చాలామంది ఏంటంటే ఆ ప్లేసు చాలామంది మొహమ్మదీయులు ముస్లిం ఫార్మర్స్కి చెందిందనమాట చాలా స్థలం. సో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం అనేది ప్రయత్నాలు చేస్తున్నారనమాట. సో ఈ ఆస్ట్రేలియా నుంచి ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ పెండాల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు ఏం చేశారు, ఎలాగైనా సరే స్థలం కొనాలి మాయాపూర్లో అనేసి తమల్ కృష్ణ మహారాజ్ని పిలిచి ఆయనకు చెప్తారు. ఆయనకు ఆదేశం ఇచ్చేస్తారు, నువ్వు మాయాపూర్కి వెళ్ళి స్థలము కొనే వరకు తిరిగి రాకు అని ఆదేశం ఇచ్చేస్తారు తమల్ కృష్ణ మహారాజ్కి. సో అలా తమల్ కృష్ణ మహారాజ్కి మాయాపూర్కి ఇలాంటి ఆదేశం ఇచ్చి పంపించేస్తారు. సో దాని తర్వాత తమల్ కృష్ణ మహారాజ్ ఎంతో కష్టపడి ఈ యొక్క మిషన్ ఏదైతే ప్రభుపాల్ వారు ఇచ్చారో ఆదేశం పూర్తి చేసి 6 రోజులు పడుతుంది ఆయనకి. 6 రోజుల తర్వాత తిరిగి ప్రభుపాల్ వారి దగ్గరికి వస్తారు. కలకత్తాలో మందిరంలో వచ్చి ఆయన చెప్తారు, ప్రభుపాద్ ఈ యొక్క స్థలం ఇప్పుడు మీది 9 బీగా అంటే 3 ఎకరాలు మాయాపూర్లో నేను కొనేశాను మీకోసం, ఇది మీదే ఇప్పుడు స్థలం అని ప్రభుపాల్ వారు చెప్తారు. ప్రభుపాల్ వారిని ఎంతో సంతోషిస్తారనమాట. అప్పుడు అక్కడున్న భక్తులు కొంచెం అర్థం చేసుకోరు ఈ మాయాపూర్లో యొక్క స్థలం యొక్క విలువ. ఒక భక్తుడు వెళ్ళేసి చూసేసి వస్తామనేసి మాయాపూర్కి వెళ్తారనమాట. ఆ స్థలం చూసి వచ్చి ప్రభుపాల్ వారితో అంటారు, ప్రభుపాద్ అసలు ఈ స్థలం కోసం ఇంత కష్టపడి కొనడం ఎందుకు, అక్కడ పోయి ఎవరు ఉంటారు, అక్కడ ఏం లేదు, అక్కడ ఓన్లీ మొత్తం పంట పొలాల భూమి అంతే, అక్కడ ఏం లేదు, ఎవరు లేరు, అక్కడ ఎందుకు మనం స్థలం తీసుకునేది, అక్కడ ఇస్కాన్ ఎలా స్థాపిస్తామని. సో అక్కడ ఏం లేదు కదా అంటే ప్రభుపాల్ వారు అంటారు, అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు, పెద్ద పెద్ద కార్లు లేవు, అందుకే అక్కడ ఏం లేదనుకుంటున్నావా, ఏం చేస్తామని అంటున్నావు కదా, అక్కడ మనం వెళ్ళి హరికృష్ణ జపం చేస్తాం, హరినామ సంకీర్తన చేస్తాం, అక్కడ అది శ్రీ చైతన్య మహాప్రభుల యొక్క జన్మస్థలం. సో అక్కడికి వెళ్ళి మనము అన్ని దేశాల నుంచి భక్తులందరూ కలిసి అక్కడ వెళ్ళి హరినామ సంకీర్తన చేస్తాం. సో అందుకనే ఇప్పుడు అది May 28 రోజు ప్రభుపాల్ వారు ఒక లేఖ రాస్తారు అందరికీ మందిరాలకి. మీరు చాలా ఈ విషయం తెలుసుకొని ఆనందిస్తారు, ఎందుకంటే ఇప్పుడు మేము 5 ఎకరాలు మొత్తం మాయాపూర్లో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలమైన మాయాపూర్లో మేము 5 ఎకరాల స్థలం కొన్నాము. సో అక్కడ ఒక మంచి పెద్ద ఉత్సవం చేయాలనుకుంటున్నాం, జన్మాష్టమికి 2 వారాలు పెద్ద ఉత్సవం చేయాలనుకుంటున్నాం. ఆ సమయంలో ఇంకా అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా లేచేద్దాం అనుకుంటున్నాము, అంటే మందిరం స్థాపించడానికి తర్వాత. సో అందుకే నేను కోరుకునేది ఏంటంటే నా యొక్క ఎవరైతే వరిష్ఠ శిష్యులు ఉన్నారో అన్నీ ఇప్పుడు 50 సెంటర్లు ఉన్నాయి, మనకి 50 బ్రాంచ్లు ఉన్నాయి, ఒక్కొక్క బ్రాంచ్ నుంచి కనీసం ఒక్కరన్నా రావాలి ఈ యొక్క ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి, ఉత్సవాలకి అనేసి అందరికీ లేఖ కూడా పంపిస్తారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు కలకత్తాలో మంచి పండాల్ ప్రోగ్రాం చేసి తర్వాత మాయాపూర్ యొక్క ల్యాండ్ కూడా కొనుగోలు చేస్తారనమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రభుపాల్ వారు మాస్కో వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. సో దాని తర్వాత మాస్కో ఎలా వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా మనము వచ్చే ఎపిసోడ్లో చర్చించుకుందాము. సో ఈరోజు ఇక్కడే నేను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద్ కీ జై, శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.